అసలు ఎవ్వరు లేరు. మా సార్ వాళ్ళ ఫ్రెండ్స్ అంతా బయట కూర్చున్నారు. నేను ఒక్కనే ఇట్లా లోపల వంటంలో కూర్చున్నా. డెస్టినేషన్కి వచ్చేసినాము. ఇంకా కనిపిస్తుంది కదా, ఇదే మెయిన్ ఎంట్రన్స్. టైం వచ్చేసి 1:03 1 నైట్. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, నేను మీ శివ. మా సార్ వాళ్ళు ఎక్కడికన్నా ప్లాన్ చేసుకుని బయట ఎడారికి కానీ కైరానికి కానీ వఫ్రాక్ కానీ తీసుకుని వెళ్తున్నారంటే ఈరోజు సాయంత్రం వెళ్తే ఈరోజు పొద్దునే చెప్పేటోళ్ళు అనమాట. కానీ నిన్న మధ్యాహ్నం నుంచే చెప్తున్నాను నాకు, రేపు మధ్యాహ్నం మనం ఇట్లా బయటకు వెళ్ళాలని చెప్పేసి. యూజువల్గా కాల్ చేశాడు, ఎక్కడున్నావు శివ అంటే, నేను ఉండేసి డ్యూటీలో ఉన్నాను సార్ అని చెప్పా. చెప్పిన తర్వాత వెంటనే నేనేం అడిగా, సార్ నాకు రేపు లీవ్ కావాలి, ఈరోజు ఎంత డ్యూటీ ఉన్నా చేస్తాను, మళ్ళీ రంజాన్ స్టార్ట్ అవుతుంది, నేను లీవ్ తీసుకోకపోయినానంటే రంజాన్లో బయటకు వెళ్ళడానికి కుదరదు సార్ అని చెప్పేసి అన్నా. కానీ పలానా ప్లేస్కి నువ్వు రేపు మధ్యాహ్నం 3 గంటలకల్లా నువ్వు అక్కడ ఉండాలి, 3 గంటల లోపే ఉండేదానికి ట్రై చేయని చెప్పేసి అన్నాడు. అసలు నిజంగా ఊహించలేకపోతున్నా. ఏంట్రా రేపు మధ్యాహ్నం 3 గంటలకి వెళ్ళేది ఈరోజు మధ్యాహ్నం చెప్తున్నారు. అండ్ ఒక లిస్ట్ అయితే పెడతాను, ఆ లిస్ట్ ఎత్తుకొని ఖచ్చితంగా నువ్వు మధ్యాహ్నం 3 గంటలకి ఆడ ఉండాలి అని గుచ్చి పదే చెప్తూ ఉన్నసరికి, అరే ఏందో గట్టిగానే ఉండదురా ఈరోజు, ఏ ప్లేస్కి వెళ్తున్నారు, అసలు అక్కడ ఎలా ఉంటుంది ఏంటని చెప్పేసి మనకు అసలే తెలియదు. వీళ్ళ ఫ్యామిలీలో ఎవరు వెళ్ళట్లా. మా సార్ మాత్రమే ఫోన్ చేసి ఇట్లా పలానా దగ్గరికి నువ్వు వచ్చాయని చెప్పేసి అంటున్నాడు. ఏంటో నాకైతే ఏం అర్థం కాల. ఒకసారి ఆ చాటింగ్ చూడండి, చూపిస్తాను మీకు. నిన్న మధ్యాహ్నం 3 గంటలకు ఫోన్ చేసి నాతో 1 నిమిషం మాట్లాడుతున్నాడు. ఆ తర్వాత లొకేషన్ పెట్టాడు అనమాట. ఈ లొకేషన్కి 3 గంటల లోపు అక్కడ ఉండాలని చెప్పి అన్నాడు. తర్వాత వచ్చేసి బొగ్గులు బాక్సులు 2 అండ్ టిష్యూ బాక్సులు 2, తర్వాత వచ్చేసి కోకో కోలాలు, 7 అప్లు అండ్ వాటర్ బాటిల్ ఇవన్నీ తీసుకోమన్నాడు. సో సరే సార్ అని చెప్పా. ఈరోజు పొద్దున్నే 11 గంటలకే మెసేజ్ చేశాడు, గుడ్ మార్నింగ్ శివ అని చెప్పేసి. అది ఆశ్చర్యం నాకు అసలు. నువ్వు జిమ్ అయిపోయిన తర్వాత రామ్లా వెహికల్లో అక్కడ 3 డజన్లు చీజ్ అవి తీసుకో అని చెప్పేసి అన్నాడు. ఏ టైంకి నీకు లంచ్ అయిపోతుంది అని చెప్పేసి అన్నాడు. సార్ నాకు 2 అవుతుంది సార్ మధ్యాహ్నం అని చెప్పా. సరే ఒకవేళ లంచ్ అవ్వకపోతే హోటల్కి వెళ్ళేసి తినేసిరా అని చెప్పాడు అనమాట. నేను ఉండేసి నైట్కి వస్తాం రామా సార్ అని చెప్పేసి అడిగా, ఎందుకంటే మనం ఏదైనా క్లాస్ తీసుకొని పోవచ్చు అని చెప్పేసి. సో మనం వస్తాము, అన్నీ ఫినిష్ చేసుకొని 12 గంటల తర్వాత వస్తామని చెప్పేసి మెసేజ్ చేశాడు. ఇక్కడ మీరు బాగా గమనించాల్సింది, ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు పోవాల్సింది నిన్న మధ్యాహ్నం 3 గంటలకే ఫోన్ చేసి మాట్లాడుతున్నాడు నాతో. నాకైతే నిజంగా చాలా షాక్లో ఉన్నా నేను ఇంకా వస్తువులన్నీ తీసుకొని మనం ఇక్కడ గంట 10 నిమిషాలు ముందే బయలుదేరాలి 3 గంటలకు అక్కడ చేరాలంటే. సో 1:45 1:30 నేను ఇక్కడ ఖచ్చితంగా బయలుదేరేటట్టు చూసుకుంటా. అందుకని చెప్పేసి 12:15 ఇంటి దగ్గర బయలుదేరినా అనమాట. 12:15 టైము వెళ్ళేసి ఆ సామాన్లన్నీ తీసుకొని వెళ్దాము. అక్కడ ఎలా ఉంటుందో చూపిస్తాం మీకు. ప్రస్తుతానికి మన దగ్గర నిసాన్ పెట్రోల్ కార్ అయితే ఉన్నదన్నమాట. మొత్తం లగేజ్ అంతా తీసేసుకున్న తర్వాత ఈ కార్లోనే వెళ్ళాలా ఆ కార్లో వెళ్ళాలా అని చెప్పేసి కనుక్కొని బయలుదేరదాం. జహరాలో ఉన్న హోమ్ సెంటర్కి వచ్చేసారు. 2 బాక్సులు బొగ్గులు ఉన్నా 11,500 అంటే మన ఇండియన్ రూపీస్లో దాదాపు 3,300 అవుతుంది. జిమ్యాలకి దూరం అర్బాన్ ఒకటి తీసుకున్నా. చూడండి మా సార్ చెప్పింది ఆక్వా గల్ఫ్. ఓకే, ఇదే ఆకలి. ఇది వచ్చేసి 200 ml 12 బాటిల్ వస్తాయి, 185 ఫిల్స్. ఇది వచ్చేసి 250 ml 12 బాటిల్ వస్తాయి, 175 ఫిల్సే. అంటే ఇది తక్కువ రేట్ అనమాట. మా సార్ ఫోటో పెట్టి చూద్దాం, ఏది సెలెక్ట్ చేస్తారు చూద్దాం. 175 ఫిల్సే సెలెక్ట్ చేసాడు. 20 బాటిల్ తీసుకురమ్మన్నాడు అనమాట. అంటే 20 కార్టూన్లు, 10 కార్టూన్లు పెట్టుకున్నా. 20 కార్టూన్ ఇదంతా కూల్ డ్రింక్ సెక్షన్ అనమాట. కోలా జీరో స్మాల్ క్యాన్ 20 అండ్ 7 అప్ 20, కోకోలా జీరో షుగర్ 20 బాటిల్స్, 7 అప్ కూడా జీరో ఫోటో పెట్టుకో. టిష్యూ కట్ ఉన్నది, 5 బాక్సులు ఉంటాయి. ఇవి వచ్చేసి 2 తెమ్మన్నాడు. కూల్ డ్రింక్స్, వాటర్ బాటిల్, టిష్యూ బాక్స్ అన్నీ తీసేసుకున్నాం. అన్నీ తీసుకున్న తర్వాత వీళ్ళు ప్లాన్ చేంజ్ చేశారంటే ఎంత బాధ తెలుసా. కోకోకోలా 20, 7 అప్ 20 తీసుకున్నాం. ఇప్పుడు ఏం పెట్టాడు మెసేజ్, 1 కార్టూన్ ఇచ్చాడు. ఇప్పుడు ఇవన్నీ తీసి మళ్ళీ వెనక్కి పెట్టాలి. కోకో 1 కార్టూన్ 0, 7 అప్ 1 కార్టూన్ 0. ఎప్పుడైనా సరే నేనేమన్నా సామాన్లు తీసుకున్నాను అనుకోండి, ఖచ్చితంగా మళ్ళీ డౌట్ ఏమన్నా చేంజ్ చేస్తారేమో ప్లాను. ఒకసారి ఫోటో పెట్టి అడుగుదాం ఏం తెమ్మంటారు ఏంటనేసి ఖచ్చితంగా మారుస్తారు. మొత్తం వాటర్ బాటిల్, టిష్యూ బాక్సులు, కూల్ డ్రింక్స్ అండ్ బొగ్గులు అన్నీ పెట్టేసుకున్నా. తర్వాత డజన్ చీజ్ అని చెప్పాడు అనమాట. అంటే ఇటు లోపల చీజ్ వేసి ఉంటారు. స్పాట్లో లేవు, 1 గంట తర్వాత ఇస్తామంటున్నాడు. మా బాబాకు ఫోన్ చేసి ఇస్తే వాళ్ళే మాట్లాడుకుంటారు. భయ్యా హలో సార్, 30 minutes ఓకే సార్.
అర్ధగంట టైం పడుతుందంట, నువ్వు వెళ్ళి తినేసి వచ్చి తీసుకొని రా, ఈ హాఫ్ అన్ అవర్లో నువ్వు వెళ్ళి తినిపో అని చెప్పేసి అన్నాడు అనమాట. ఇంట్లో ఫ్యామిలీ మొత్తం వెళ్ళలేదన్నమాట. అని చెప్పేసి దాంట్లో ఉండే సామాన్లు అంతా నీ కార్లో పెట్టుకొని నీ కార్ వేసుకొని రా, మేడం వచ్చేసి ఆ కార్లో వాళ్ళ అమ్మల ఇంటికి పోవాలంట అని చెప్పేసి అన్నాడు అనమాట. కార్లో మొత్తం మన కార్లో ఎక్స్చేంజ్ చేసేసిన. 1:55 అయింది టైము. 30 నిమిషాల్లో మనం తినేసి బయలుదేరాలి, కానీ టైం సరిపోదు, బండి దిగాలి. మేడం బండి దిగాలి ఇచ్చేసినాము. బిర్యానీ ఇది దినార్నూస్ అనమాట, చికెన్ బిర్యానీ తీసుకున్నాం. టైం వచ్చేసి ఇక్కడ 2:07 అయిపోయింది. నేను ఇంకా సిటీలోనే ఉండా, అక్కడికి వెళ్ళేదానికి ఇంకా టైం పడుతుంది. అండ్ ఇప్పుడు రామ్లో అవి కూడా తీసుకొని పోవాలన్నమాట. అక్కడ ఆర్డర్ ఇచ్చేసి వచ్చా, ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత రమ్మన్నాడు. ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి. ఆ రామ్లో అవి తీసుకుంటే టెన్షన్ లేకుండా ఆరామ్సే తొక్కుంటాను ఒకటి వెళ్ళిపోవచ్చు. సార్ పంపించిన లొకేషన్ ఓపెన్ చేద్దాము. చూడండి, ఒకటే రోడ్డు, 57 నిమిషాలు చూపిస్తుంది, 91 కిలోమీటరు. టైం వచ్చేసి 2:15 అవుతుంది. వచ్చేప్పటికి రెడీగా పెట్టేస్తున్నారు అనమాట. 2:15కి ఇవి కూడా తీసేసుకున్నా, మొత్తం అన్ని సామాన్లు తీసేసుకున్నాను అనమాట. దాదాపు గంట చూపిస్తుంది లొకేషన్. చూడండి, 57 నిమిషాలు, 1 గంట జర్నీ చేయాలి నుంచి. ఇంకా 100-120 తొక్కుంటూ వెళ్ళిపోవడం. ఫ్యామిలీ ఎవరు పోలా, ఫ్యామిలీ అందరూ పోయి ఉంటే మా సార్ వాళ్ళ అత్తగారు గడ వచ్చినుండు. నాకు తెలుసునుండు ముందే, నన్ను మళ్ళీ ఈ సామాన్లన్నీ ఎత్తుకుని ఎందుకు రమ్మన్నాడు అనేది నాకు షాక్గా ఉన్నది. డెస్టినేషన్కి వచ్చేసినాము. కనిపిస్తుంది కదా, ఇదే మెయిన్ ఎంట్రన్స్ లోపలికి. ఇది వఫ్రా ఫార్మ్స్ అనమాట. ఇది మన సార్ వాళ్ళదే మొత్తం. ఎంత ఈ పొలాలు ఇటు సైడ్ ఉండేది, లోపల వచ్చేసి మొత్తం కోళ్ళు, రకరకాల పంటలు అయితే పండిస్తూ ఉంటారు. ఒకవేళ నాకు టైం దొరికిందంటే ఖచ్చితంగా మీకు చూపిస్తా ఏమేం చేస్తారు ఏంటనేసి. అక్కడ కనిపించేటి దివానీ అండ్ హౌస్ సార్ వాళ్ళు. ఓకే, వచ్చేసిన అన్నాడు మా సారు. బండి అక్కడ పెట్టి మొత్తం దాంట్లో సామాన్లన్నీ దించేసాను అనమాట. సో బయట కూర్చునేదానికి అదొక దివానీ. ఇక్కడ ఉన్నాయి కదా కుర్చీలు, ఈ కుర్చీలు మొత్తం నీట్గా క్లీన్ చేసి ఆ బెడ్లు మొత్తం ఆ కుర్చీలు అయితే ఏమన్నాడు అనమాట. మా సార్ వాళ్ళ ఫ్రెండ్స్ అంతా 12 మంది వస్తారంట. 1 గంటలో వాళ్ళు వస్తారు. వాళ్ళు వచ్చేటప్పటికి మొత్తం ఇదంతా క్లీన్ చేసేసి మొత్తం చెత్త అంతా బయటికి తోసేసి ఈ టిష్యూ బాక్స్లు ఓపెన్ చేసి అక్కడొకటి మొత్తం అన్నీ పెట్టేయి. తర్వాత నేను వచ్చి ఏం చేయాలో చెప్తాను అన్నాడు అనమాట. ఇదంతా జూలియా అంటారు దీన్ని, కింద పరిచుండేదాన్ని. బయట పక్క కూడా మొత్తం అంతా క్లీన్ చేస్తున్నాను. నేను కోవిడ్కి వచ్చి 5 సంవత్సరాలు అవుతుంది దగ్గర. 5 సంవత్సరాల నుంచి ఎప్పుడే కానీ మా సారు ఫ్రెండ్స్తో పాటు పార్టీకి వెళ్తున్నా, ఫ్రెండ్స్ అంతా దివానీకి వస్తున్నారు, అందరం బయట అక్కడ కలుస్తున్నాం అని చెప్పేసి ఎప్పుడే కానీ నన్ను తొడుకోరాలా. ఆయన ఇల్లు ఉంటాడు కానీ నన్ను అయితే ఎప్పుడు తొడుకోరాలా. ఫస్ట్ టైం తొడుకొని వచ్చినాడు. మొత్తం ఇదంతా క్లీన్ చేసి ఇక్కడ లోపల ఉన్నాయి పరుపులు, అవి వేయమన్నాడు అనమాట. బెంచ్లకి పరుపులు వేసిన అండ్ దిండ్లు పెట్టేసా. ఇదంతా మొత్తం సెట్ చేసి పెట్టేసిండు. మా ఫ్రెండ్స్ వచ్చిన తర్వాత ఏం చేయాలో చెప్తాను అన్నాడు. తర్వాత ఏం చెప్తాడో ఏమో. నీట్గా టిష్యూ బాక్సులు మొత్తం ఇదంతా క్లీన్ చేసి నీట్గా టిష్యూ బాక్స్లో పెట్టేశారు అనమాట. ఇది దివానియా. ఇది ఇంకొకటి చిన్నపిల్లలకు సంబంధించింది దివానియా. అండ్ ఇక్కడ వచ్చేసి టీవీ ఉంటుంది. ఇది వచ్చేసి ఇంకో దివానియా. ఇది వచ్చేసి వంట రూము, చాయ్ గవ పెట్టుకోవడానికి, ఏదైనా ఫుడ్ అయి చేసుకునేదానికి అన్నిటికీ ఇది వంట రూము. వంట రూమ్ నుంచి లోపలికి వస్తే లోపల వచ్చేసి ఇంకో వంట రూమ్ అనమాట. ఇది ఇక్కడ మొత్తం తలాజీలు అవి ఉంటాయి, అంటే ఫ్రిడ్జ్లు, తినే ఐటమ్స్ అన్నీ ఇక్కడ ప్రిపేర్ చేసుకొని ఇక్కడ పెట్టుకొని ఆడికి ఎత్తుకొని కూర్చొని తింటారు అనమాట దివానీలో పెట్టుకొని. లోపల దివానీ మొత్తం చూసారు కదా, దివానీకి ఆపోజిట్లోనే బయట మొక్కజొన్న కంకి అయితే పండిస్తున్నారు. ఇప్పుడు నేతదిగా ఉంది ఆడ కనిపించే మొక్కజొన్న కంకి. ఇక్కడ వచ్చేసి ఉల్లగడ్డలు వేసి వాళ్ళ ఫ్రెండ్స్ కొంతమంది వచ్చారు. శివ చాయ్ ఇలా పెట్టు, ఇలా చేయని చెప్పేసి చెప్పాడు అనమాట. దీంట్లో నిండుకు పోసి అది వచ్చేసి వాటర్ హీట్ చేసుకునేది. ఫుల్గా హీట్ అయిపోతాయి దీన్ని ఆన్ చేస్తే. దీన్ని తీసుకొని వచ్చి దీంట్లో 4 లెప్టోన్లు ఇమ్మన్నాడు అనమాట. సో లోపల 4 లెప్టోన్లు అయితే వేసా. దీన్ని తీసి ఇది ఉంటుంది కదా తాడు, దీన్ని రిమూవ్ చేసి 4 లెప్టోన్ దీంట్లో వేసి దీని నిండా నీళ్ళు పోసేయి, హీట్ వాటరు, చాయ్ రెడీ అయిపోతుంది అన్నాడు అనమాట. ఓవర్ హీట్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా అయిపోతుంది. చూడండి అయిపోయిందా. తీసుకొని
దీంట్లో పోయాలి జస్ట్. చాయ్ అయితే రెడీ చేసేసా. ఇక్కడ ఏ సెక్షన్లో ఏమేమి ఉన్నాయి ఇక్కడ చూపించాడు. ఇది వచ్చేసి గవ్వ తాగేది, పెద్దదిగా అయితే ఉండదు కప్పు, చిన్నదిగా ఉంటుంది. ఇది వచ్చేసి చాయ్ తాగేది. సీనియాలో 4 గ్లాసులు, 4 సాసర్లు, 4 స్పూన్లు, ఆ తర్వాత వచ్చి చక్కెర. అది వితౌట్ షుగర్ అనమాట. చాయ్ పోసుకుంటారు, ఒకవేళ షుగర్ తాగాలనుకుంటే దాంట్లో పోసుకొని కలుపుకుంటారు, లేదు వితౌట్ షుగర్ తాగాలనుకుంటే అట్టే తాగుతారు అనమాట, వాళ్ళ ఇష్టం. అందుకని చెప్పేసి సపరేట్ పెట్టా. అసలు ఎవ్వరు లేరు, మా సార్ వాళ్ళ ఫ్రెండ్స్ అంతా బయట కూర్చున్నారు. నేను ఒక్కనే లోపల వంటంలో కూర్చోన్నా. ఇక్కడ కూర్చోమని చెప్పారనమాట. సో చాయ్ గవ్వ ఎత్తుకొని పెట్టేసి వచ్చా. నేను ఒక్కనే ఇక్కడ కూర్చోన్నా. బయట అంతా కూర్చొని వాళ్ళు చాయ్ గవ్వ తాగుతూ మాట్లాడుకుంటూ ఉన్నారనమాట. ఇప్పుడు టైం వచ్చేసి 4:50 అవుతుంది. ఫుడ్ చేసేదానికి వేరే మనిషి అయితే వచ్చాడు. ఇక్కడికి ఫుడ్ అయితే తెప్పించారనమాట. బాతులు క్లీనింగ్ చేస్తున్నాం. బాతులతో బిర్యానీ చేస్తున్నాం ఈరోజు. సార్ వాళ్ళ ఫ్రెండ్స్ అయితే తీసుకొని వచ్చారనమాట. బాతులు బిర్యానీ చేస్తున్నారు. సార్ వాళ్ళ ఫ్రెండ్సే చేస్తున్నారు. టమాటాలు, ఎర్రగడ్డలు, పచ్చిమిరకాయలు అన్నీ కోసేసుకున్నాడు. క్యాప్సికం అయ్యి బాతులు వేసేసాము. మొత్తం నీళ్ళు పోసి ఉడకబెడుతున్నాడు అనమాట. 6:10 అవుతుంది. గవ్వ చాయ్ చేయడానికి 2 మనుషులను అయితే తెప్పించాడు అనమాట. వాళ్ళు ఈ సామాన్లన్నీ తెచ్చుకున్నారు, అవి ఇవి అండ్ ఈ సంచులు. వాళ్ళు వచ్చిందాక వాళ్ళ ఫ్రెండ్స్కి నేను చాయ్ ఇవ్వాలని చెప్పి నన్ను పిలిపించుకున్నాడు అనమాట. గవ్వ పౌడర్ రెడీ అయిపోయింది. గవ్వ దీంట్లో పోసుకోవడం, సర్వ్ చేసుకోవడం అంతే. దీంట్లో పొడి పోసిన తర్వాత ఒక 20 నిమిషాలు బాగా ఉడకబెట్టినాడు. ఆ తర్వాత దీంట్లో పోసుకున్నాడు అనమాట. దీంట్లో పోసుకొని సర్వ్ చేసుకోవటం, తీసుకొని పోసిస్తారు ఇంకా గ్లాసులు. చాయ్ పెట్టేది అయితే మా సార్ నేర్పించాడు, కానీ గవ్వ పెట్టేది నాకు చేత కాదు. అందుకని చెప్పేసి వీళ్ళని తెప్పించాడు ఎక్స్ట్రా మనుషుల్ని. వీళ్ళకి ఇప్పుడు 1-2 గంటలు పని చేసిన దానికి ఇంత డబ్బులు ఇచ్చేస్తారనమాట. అలా పోసేస్తారు. గ్లాస్ నిండా అక్కడ పోసిరు ఊరికే అట్ట. డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్. వచ్చేసి జాతర ఆకుతో చేసిన ఛాయ్, ఇది నార్మల్ ఛాయ్. జాతర మొత్తం ఇక్కడ కూర్చొని ఛాయ్ కావాలి అయినారు. నేను ఇక్కడ బొగ్గులు మంటేస్తున్నా. అండ్ తినే ఐటమ్స్ అన్నీ ఇక్కడ పెట్టారనమాట. మొత్తం ఇక్కడ ఉన్నాయి. అండ్ అక్కడ మళ్ళీ ఫుడ్ అయితే చేయించడానికి మనిషిని అయితే తెప్పించారు. చూడండి, ఇవి వచ్చేసి కజ్జికాయలు లాంటి స్వీట్స్, ఇవి వచ్చేసి ఫతాయిర్లు, చికెన్ ఫతాయిర్లు, నార్మల్ ఫతాయిర్లు. ఇవి వచ్చేసి పిజ్జాలు చిన్న చిన్నటివి. అవి వచ్చేసి చీజ్ పిజ్జాలు నేను ఎత్తుకొచ్చినటివి. ఇవి వచ్చి కకావులు అండ్ ఈగల కకావులే. ఇంక ఇదేమో అంటారు కదా, కునాఫా రెడీ చేస్తున్నారు. ఇది మటన్ కబాబు, చికెను, లెగ్ పీసులు, చికెన్ కబాబులు. ఇది వచ్చేసి మటన్ కీమా కబాబ్. సర్లంతా అక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నారు చాయ్ తర్వాత. టైం వచ్చేసి ఇప్పుడు 8:50 అవుతుంది. పెడుతున్నాడు ఒక్కొక్కటి చికెను. ముందే మసాలా పూసుకొని వచ్చుంటారు. అంత చికెను, ఈ రెక్కలు, ఈ లెగ్ పీసులు. ఇది వచ్చేసి కుబ్బూసుల లోపల మటన్ కీమా ఉంటుంది. ఇది వచ్చేసి మటన్ బొగ్గుల మీద ఇట్లా తిప్పుకుంటా మొత్తం కాలుస్తారనమాట. ఇప్పుడు ఈ తెల్లగా ఉన్నాయి కదా, ఈ తెల్లగా ఉండేటి మరి ఎర్రగా వస్తాయి. మొత్తానికి నీట్గా కాలుస్తున్నాము. సార్లంతా అక్కడ కూర్చోన్నారు, మేము ఇక్కడ రెడీ చేస్తున్నాం. టైం వచ్చేసి ఇప్పుడు 9:30 టైం. చూడండి, లైట్గా గాలి తిప్పిస్తున్నాం. అవి కాలేంతవరకు ఇంక అట్లా ఇట్లా తిప్పించుకుంటూ ఉండటమే. చూడండి, ఈ ఎర్ర గాలి. చికెన్ కదా, బిన్న ఉడికిపోతుంది అండ్ బిన్న కాలుతుంది. మటనే కొంచెం లేట్ అవుతుంది. చుట్టూ తిప్పుకుంటూ కలుసుకోవాలి. మామూలుగా ఉండదు. ఇలా చేసేదానికి 3 సంవత్సరాలు నేర్చుకున్నాడంట అతను. చెఫ్ అంటే మామూలు విషయం కాదు. ఈ వంట మనుషులు ఇవి చేసేదానికి, వాళ్ళు టేస్ట్ వచ్చేటట్టు చేసేదానికి ఎంత కష్టపడతారు కదా. ఇక్కడ వచ్చేసి సలాతలన్నీ పెట్టినారు అనమాట. ఇది చీజు, ఇది ఒక రకం సలాడ్. ఇది వచ్చేసి హుమూస్,
ఇది ఇంకొక రకము, ఇది వచ్చేసి వేరే సలాడ్, ఇది వచ్చేసి హుమూసే, ఇది హుమూసే, ఇది వచ్చేసి కుబూసు సలాడ్. మొత్తం ఇక్కడ పెట్టున్నారు అనమాట. ఇంతకుముందు ఒక వీడియో చేస్తుంటే ఇదే మాదిరి మొత్తం కబాబులు అవి కాల్చారు, సలాడ్లు అవి పెట్టారు అండ్ హుమూస్లు ఇన్ని రకాలని చెప్పేసి నేను ఒక వీడియో పెట్టా, ఫుల్ వీడియో జనవరి 1st ఇట్లా బయటకు వెళ్ళి ఉన్నప్పుడు. ఆ వీడియోలో ఒక అతను కామెంట్ ఏం పెట్టాడంటే, వీడంతా బయట సెట్టింగు, ఏఐ సెట్టింగు అండ్ గ్రాఫిక్స్ అని చెప్పేసి పెట్టారు కామెంట్. గ్రాఫిక్స్ ఎందుకవుతుంది, తినేటి చూపించా, తిన్నా ఏదైనా లెగ్ పీస్ తినటం గ్రాఫిక్స్లో ఎట్లా ఎడిట్ చేస్తాం, అంత ఎడిటింగ్ అయితే మనం చేయలేం. ఏదైనా ఉన్నది ఉన్నట్టు చూపించగలుగుతాం కానీ లేనిది ఉన్నట్టయితే చూపిలేం. చూడండి మీ ముందే మటన్ చికెన్ కబాబులు కలుస్తున్నారు చూడండి మీరే. దీని అయితే గ్రాఫిక్స్ అనలేం కదా. ఏదైనా ఒరిజినల్ కంటెంట్ చూపిస్తే చెప్తా, నాకు తెలిసిందే చెప్తా, నేను చూపించా ఉండేదే చెప్తా, అబద్ధాలు ఏవి చెప్పను. అది చూడండి మీ ముందే మొత్తం నీట్గా కాలుస్తున్నారు. అలా ప్లేట్లో సెట్ చేసి ఎత్తుకొని అక్కడ పెట్టేసాము. అన్నీ రెడీ అయిపోయినాయి. మటన్ కీమా కబాబు, మటన్ కబాబు, చికెన్ కబాబు అండ్ కుబుసులో పెట్టాడు కదా అవి అంతా చేసి సలాటాలు అన్నీ తీసుకొని వచ్చి పెట్టి అతనే రెడీ చేసి తీసుకొని పోయిన దానికి 105 దినాలు అయితే ఇస్తారంట. 105 దినాలు అంటే మన వచ్చి దాదాపు 30,000 రూపాయలు. ఇప్పుడు అది వాళ్ళు వచ్చి 2 hours ఇక్కడ చేసి ఇచ్చేసిపోయిన దానికి మియా కమ్స్ తిన్నారు. వచ్చేసి బాతులు మర్చిపోసు, బాతులు మర్చిపోసు, చికెన్ కబాబు, మటన్ కబాబు అన్నీ కొంచెం కొంచెం తిన్నారు, మిగతా అంతా మిగిలిచ్చేసారు. మొత్తం అన్నీ ఒక్కొక్క రకం మటన్, చికెన్, కబాబులు అండ్ రైస్ మాత్రమే పెట్టుకొచ్చుకున్నా, బాత్ అయితే తెచ్చుకోవాలా. సో ఇవన్నీ తీసుకొచ్చుకున్నాను అనమాట. టైం వచ్చేసి 10:30. ఓకే, టైం 10:30 అవుతుంది. బాత్ బిర్యానీ మా సార్ వాళ్ళ ఫ్రెండ్స్ అంతా కొద్దిగానే తిన్నారు, ఎక్కువ తినలా, అంతా మీల్ చేశారు. సూపర్ చేశాడు బాత్ బిర్యానీ. లెగ్ పీస్ కబాబ్, ఎన్ని గ్రాఫిక్స్ కాదు, ఒరిజినల్. హుమ్మూసు చికెను బాగుంది టేస్ట్. సూపర్ ఉన్నది. మంచి వీడియోలు వచ్చేసి మా సార్ వాళ్ళు అక్కడ కూర్చొని తిన్నారు, మేము కూడా తీసుకొచ్చుకొని తినేసినాము. మిగిలిన ఫుడ్ అంతా దగ్గరలో మసిలి వాళ్ళు ఉంటే వాళ్ళని రమ్మని చెప్పేసి వాళ్ళ పిల్లలని వాళ్ళని తీసుకొని వచ్చి మొత్తం అన్ని ప్యాక్ చేసుకుని ఎత్తుకొని వెళ్ళారనమాట. మా సార్ వాళ్ళు మచ్చిపూసు చేశారు, ఆ బోకులన్నీ కడుగుతున్నాం. మిగతా లహము కబాబులు అవి చేశారు కదా, అవి వాళ్ళే తీసుకుని వెళ్ళిపోయినారు. ఇవన్నీ క్లీన్ చేసి పెట్టేయాలి. ఈరోజు వంట మాస్టర్ నైనా ఏం చేద్దాం. మొత్తం రైస్ అంతా మిగిలిపోయింది. ఈ రైస్ తీసుకొని పోయి అక్కడ బయట మన తెలుగు వాళ్ళు అయితే పని చేస్తున్నారు దగ్గరలో, వాళ్ళకి ఇచ్చేస్తున్నాం. 2 ఫుడ్ ఐటమ్స్ అన్నీ మిగిలిపోయినాయి. బాక్స్లో పెట్టుకుని ఎవరికైనా ఇచ్చేసి మీ ఫ్రెండ్స్కి, లేదంటే పడేయని చెప్పేసి అన్నాడు. మొత్తం ఇన్ని బాక్స్ అయితే ప్రిపేర్ చేస్తా. మొత్తానికి మేము వచ్చిన పని అయిపోయింది. సార్ లోపల నుంచి మొత్తం లైట్లన్నీ యాప్ చేసుకుంటూ వస్తున్నాడు అనమాట. టైం చూడండి ఎంత అయిందో. టైం వచ్చేసి 1:03, 1 గంట నైట్, కరెక్ట్గా 1 గంట అవుతుంది. 5 నాలుగు డబ్బులు ఇచ్చాడు పెట్టుకో ఖర్చులకి అని చెప్పేసి. ఇక్కడ నుంచి హోమ్ లొకేషన్ చూపిస్తాం. 56 నిమిషాలు 89 కిలోమీటర్లు బయలుదేరినాము. ఇంటికి లొకేషన్ ఇది. మామూలుగా నాకు తెలుసు, కానీ మీకు చూపిద్దామని చెప్పేసి ఈ నుంచి వెళ్ళడానికి ఎంత టైం పడుతుందో ఆన్ చేశాను అనమాట. చూడండి, అది తప్పుకుంటూ వెళ్ళిపోవడం. ఇంకా పొద్దున్నే 10 గంటలకు మళ్ళీ ఎడారికి వెళ్ళాలంట. అది ఎక్కడికి వెళ్ళాలి ఏంటని చెప్పేసి మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. తొందరపడాల్సిన అవసరమే లే, నిదానంగా నిద్రపోకుండా ఇంటికి చేరుకుంటే చాలు. ఇంటికి వెళ్ళిన తర్వాత కలుద్దాం. 2:12 జనప్పుడు ఇచ్చిన బిర్యానీ ఇది. ఈరోజు మనకి బిర్యానీ లాభం అండ్ 5:30 లాభము. అక్కడికి వెళ్ళటానికి కారణం ఏంటంటే, మా సార్ ఈరోజు ఫ్రెండ్స్కి అందరికీ పార్టీ ఇచ్చాడనమాట. సో అక్కడ మాట రాకూడదు,
మొత్తం అన్నీ మనం చూసుకోవాలని చెప్పేసి మా సారు నేను ఇద్దరం కలిసి వాళ్ళకి ఏం కావాలన్నా అది ఫుడ్ కానీ వాటర్ కానీ చాయ్ గవ్వ ఏం కావాలన్నా తక్కువ లేకుండా చూసుకునేదానికి నన్ను కూడా తీసుకుని వెళ్ళాడు అనమాట. ఎక్కువ చేయించుకున్నారంటే మాత్రం అసలు రుణం ఉంచుకోరు. ఇది జీతానికి సంబంధంలే, ఎక్స్ట్రా మనకి 5 దినాలు అంటే 12 రూపాయలు 500 వస్తుంది. నన్ను ఫ్రెండ్స్తో తీసుకెళ్ళటం వల్ల నేను అరే ఏంట్రా ఫ్యామిలీతో వెళ్ళకుండా ఒక్కడే వెళ్తున్నాడు, అది కాక నన్ను ఖచ్చితంగా రమ్మంటున్నాడు అని చెప్పేసి డౌట్ పడ్డా. అలా ఏం ఉండదు, చాలా బాగా చూసుకుంటారు నన్ను. మా సార్ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా నన్ను బాగా క్లోజ్గా ఉంటారు. ఈ దారాలు కట్టుకున్నానే, బొట్టు పెట్టుకుంటున్నానే ఇలాంటివి ఏం ఉండవు, బాగా మాట్లాడతారు. శివ శివ అని చెప్పి పిలిచి మంచిగా ఏం కావాలన్నా తీసిస్తారనమాట, ఏం కావాలన్నా చూసుకుంటారు. నాకు ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా మాకు చెప్పి మేము మాట్లాడతాం, మేము చూస్తాం అంటారు అనమాట. అంత బాగా చూసుకుంటారు. మొత్తానికి చూశారు కదా నా పరిస్థితి, భయంకరంగా కాళ్ళు నొప్పులు, నిలబడుకొని ఆడ తిరిగి అంతా క్లీన్ చేసి కాళ్ళు నడుములు తలకాయ భయంకరంగా నొప్పి వస్తుంది. వాళ్ళు వచ్చి చేసిన దానికి 100 దినార్లు, అంటే చాయ్గా ఇచ్చిన వాళ్ళకి 50 దినార్లు. ఆ తర్వాత నేను సామాన్లన్నీ ఒక 30-35 దినార్లకు కొన్నా. మొత్తం ఈరోజు మాత్రమే ఖర్చు దాదాపు ఒక 60,000 రూపాయలు ఖర్చు పెట్టుంటాడు ఫ్రెండ్స్కి అందరికీ. అలాగా ఎప్పుడన్నా ఒక్కొక్కసారి పార్టీ ఇచ్చి ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్లో అలా ఫుడ్ ఐటమ్స్ అయితే రెడీ చేస్తారనమాట. బాత్ బిర్యానీ చూసారు కదా, బాతుల బిర్యానీ. నేనైతే రైస్ తిన్నా, బాత్ అయితే తినలా. నాకు ఏదో ఒకలాగా అనిపించింది. కానీ రైస్ మాత్రం మచ్చిపూసు సపరేట్గా చేసి ఉంటారు, బాగుంటుంది టేస్ట్. తిన్నా. 12 గంటలకు రూమ్లోంచి వెళ్తే మరుసటి రోజు తెల్లారుజామున 2:30కి వచ్చా. అంటే దాదాపు కంటిన్యూగా 14 గంటలు డ్యూటీ చేశాను అనమాట. అలా ఉంటుంది ఒక్కో రోజు సిచ్యువేషను. ఎనీవే కంప్లీట్ అయిపోయింది డ్యూటీ. పోయి ప్రశాంతంగా పడుకొని నిద్రపోతా. వీడియో చూశారు కదా, ఎలా అనిపించిందో కామెంట్ చేసి ప్లీజ్ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. ఉంటా. బాయ్. జై హింద్.